హలో ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తున్నాం కదా గ్రూప్ 2లో స్క్రీనింగ్ టెస్ట్లో. సో ఈ క్వశ్చన్ వచ్చి సెట్ ఏలో ఫస్ట్ క్వశ్చన్ అనమాట. క్వశ్చన్ వచ్చేసి అండా, హార్మిక అండ్ ఛత్రి ఆర్ ఇంటిగ్రల్ పార్ట్స్ ఆఫ్ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్? చైత్యాస్, విహారాస్, స్తూపాస్, బసదీస్. అండము, హార్మిక మరియు ఛత్రము అనేవి క్రింది బౌద్ధ స్మారక కట్టడాల్లో దేనిలో అంతర్భాగం? చైత్యాలు, విహారాలు, స్తూపాలు, బసదిలు. మనం క్వశ్చన్ చూసాం. ఓకే, మనకి ఫస్ట్ అసలు క్వశ్చన్లోనే ఉంది మనకేంటంటే బౌద్ధ స్మారక కట్టడాల్లో అంతర్భాగం అంటే బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్లో పార్ట్స్ ఇవి దేంట్లో పార్ట్స్ అని అడుగుతున్నారు. సో మనకు ఆప్షన్ చూసుకుంటే 4వ ఆప్షను బసదీస్ అంటే అసలు ఇది బుద్ధిస్ట్ రిలీజన్కి అసలు సంబంధం లేదు. బసదులు అనేవి మనకి జైన మతంలో కనిపిస్తాయి, మనకి నెడుం బసది అని. సో ఇవేంటంటే బసదులు అనేవి జైన్ మాంక్స్ ఉండే ప్లేసెస్ అన్నమాట. సేమ్ మనకి అదేవిధంగా బుద్ధిస్ట్ మాంక్స్ ఉండే ప్లేసెస్ వచ్చి చైత్యాసు, విహారాస్ వచ్చి ఏంటంటే మనకి రెస్టింగ్ ప్లేసెస్ అన్నట్టు. చైత్యాస్ అనేవి ప్రేయర్ హాల్స్ అన్నట్టు. అంటే విహారాస్ అనేవి వసతి గృహాలు బుద్ధిస్ట్ మాంక్స్కి. చైత్యాస్ వచ్చి ప్రేయర్ హాల్స్ అంటే ప్రార్థనా మందిరాలు. ఇంకా మిగిలిందంటే స్తూపాస్. ఈ అండము, హార్మిక, ఈ ఛత్రం అనేవి స్తూపాల్లో భాగం. సో ఆన్సర్ వచ్చి 3. మనకి ఆన్సర్ 3 స్తూపాల్లో భాగం ఇది. మనకి సోర్స్ వచ్చి ఆర్ట్ అండ్ కల్చర్కి సోర్స్ నితిన్ సింగ్ అనే బుక్. దీంట్లో సింపుల్గా మనకి అసలు స్తూపంలో ఏ పార్ట్స్ ఉంటాయి మనం చూసుకున్నట్టే ఇదిగో ఛత్రము, హార్మిక, ఈ స్తూప డోమ్ని అండము అంటాం మనం. సో ఇవి పార్ట్స్ అనేవి స్తూపాల్లో పార్ట్స్. సింపుల్గా ఈ స్తూపాస్ మనకి తెలిసిందే, ఇవి బరియల్ మౌండ్స్. అంటే మనం ఇక్కడ రిలిక్స్ కానీ యాషెస్ ఆఫ్ ది డెడ్ కానీ వాళ్ళవి మనం ఇక్కడ ఉంచుతాము. వాటి మీద మనం స్తూపాలు నిర్మిస్తాం. ఇది నితిన్ సింగ్ అనే బుక్, ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్. మనకి ఏన్షియంట్ ఇండియా ఆర్ఎస్ శర్మ బుక్లో కూడా అసలు బుక్ ఫస్ట్ పేజ్లో అసలు బుక్ ఓపెన్ చేయకముందే బుక్ మీదే స్తూపం బొమ్మ ఉంటుంది. అది మనం ఈ స్తూపంలో డిఫరెంట్ పార్ట్స్ అండం మీది. ఈ స్తూపాన్ని ఎందుకు ఇలా కడతారంటే మన బుద్ధుణ్ణి రిప్రజెంట్ చేస్తున్నట్టు. ఈ ఎత్రి అని ఉంది కదా, ఛత్రి, దండం, హార్మిక అనేది ఇది హెడ్ ఆఫ్ ది బుద్ధ అన్నట్టు, దాన్ని ఎస్తి అంటారు. నెక్స్ట్ ఈ అబ్డామిన్ ఆఫ్ బుద్ధ రిప్రజెంట్స్ అండ అనేది మనకి అబ్డామిన్ ఆఫ్ బుద్ధ రిప్రజెంట్ చేస్తుంది. మేధ అనేది మెడిటేటింగ్ లెగ్స్ అన్నట్టు. సో ఇట్లా మనం స్తూపాన్ని నిర్మిస్తారు. మనకి నితిన్ సింగాల్లో మొత్తం ఆర్ట్ అండ్ కల్చర్ మొత్తం కవర్ అయిపోతుంది. ఈ స్తూపాస్ అనేవి మనకి ఫస్ట్ చాప్టర్లోనే విజువల్ ఆర్ట్స్ ఫస్ట్ చాప్టర్లోనే ఇండియన్ ఆర్కిటెక్చర్ అండ్ స్కల్ప్చర్ అండ్ పాటరీలో ఉంటుంది ఫస్ట్ చాప్టర్లోనే. సో అసలు ఈ క్వశ్చన్ మనకి ఎందుకు వచ్చింది, మనకి సిలబస్ చూసుకుంటే మనకి ఏన్షియంట్ హిస్టరీలో ఉంటుంది. సెకండ్ టాపిక్ ఎమర్జెన్స్ ఆఫ్ బుద్ధిజం అండ్ జైనిజం. అంటే బుద్ధిజం, జైనిజం గురించి మనం చూసుకోవాలి. అసలు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా కూడా ఈ బుద్ధిజం, జైనిజం అనే ఫేవరెట్ టాపిక్స్ అన్నమాట. ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. సో మనకి ఆర్ట్ అండ్ కల్చర్ అనేది ఓన్లీ ఏన్షియంట్ హిస్టరీలో కాదు, మిడివల్ హిస్టరీలో కూడా ఉంటుంది. మీరు చూసుకున్నట్టయితే సిలబస్లో మనకి ఆర్ట్ అండ్ కల్చర్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఉంటుంది, వేదిక్ ఏజ్లో ఉంటుంది, మౌర్యన్ ఎంపైర్, గుప్తా ఎంపైర్లో మీరు సబ్ టాపిక్స్ చూసుకుంటే ఇక్కడ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, లిటరేచర్ అని ఉంది. అండ్ సేమ్ అట్లాగే ఢిల్లీ సల్తన్, మొఘల్ ఎంపైర్లో కూడా మనకి ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ అని ఉంది. సో ఇవన్నీ మొత్తం మనకి నితిన్ సింగ్ అనే బుక్లో కవర్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.